ఈ అంచె దినాలలో, ప్రభు రాకడ సమయాలలో పరిశుద్ధాత్ముడు ముమ్మరంగా పనిచేస్తున్నాడు. సమయం సంకుచితంగా ఉందని సాతాను ముమ్మరంగా పనిచేస్తున్నాడు. వీలైతే ఏర్పరచుకున్న వాడిని కూడా మోసం చేయాలని, దేవుని చేత ఏర్పరచబడిన జనాంగాన్ని మోసం చేయాలని, ఏర్పరచబడిన బోధకుల్ని మోసం చేయాలని వాడు గర్జించే సింహం వల్లే తిరుగుతూ ఉన్నాడు. అందుకనే క్రైస్తవులు అనబడేవారు మెలకువగా ఉండండి. నీ కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో. రక్షించబడ్డానన్న వాళ్ళు ఒకసారి మీ హల్లేలూయా చెప్తారా? పోనీ రక్షించబడ్డానన్న వాళ్ళు గట్టిగా చెప్పండి. ఎక్కడుంది మీ రక్షణ? ఎప్పుడో నేను ఆ రోజుల్లో ప్రార్థన చేస్తే లేవను. ఈ రోజున ప్రార్థన కూర్చోను. ఈరోజు ఏం చేస్తున్నావు చెప్పు. అప్పుడు నేను బైబిల్ చదివేవాడిని గట్టిగా చర్చిలో, ఇప్పుడు బైబిల్ ముట్టుకోవటమే లేదు అంటే అదేం సాక్ష్యం? ఇప్పుడు పనికిరాదు. ఒక నీతిమంతుడు నీతి తప్పితే, దుర్మార్గం పనిచేస్తే ఆ నీతి వాడికి అక్కడికి రాదంట. పాతదంతా దేవుడు లెక్క పెట్టుకోడు. ఈరోజు ఏ నాటికి ఆనాడు దేవునితో నీ జీవితం సరిగా ఉండాలి. ఆ రోజు ఆకాశం నుంచి మన్నా పడ్డప్పుడు ఏ రోజుకి ఆ రోజే మన్నా ఇచ్చాడు. ఆ మన్నాను ప్రతి విశ్వాసి, ప్రతి ఇశ్రాయేలీయుడు మోకాళ్ళ మీద పడి కొత్తిమీర గింజల్లాగా ఉన్న చిన్న మన మిరియాల్లాగా ఉన్న ఆ కొత్తిమీర గింజలను ఏరుకొని వాడు సంచిలో వేసుకోవాలి ఒక కొలత ప్రకారం. అది ఏరుకొని మోకాళ్ళ మీద ఏరుకొని ఆ రోజుకు తినాలి. ఎవరైనా కక్కుర్తిపడి 2 సోలలు 2 కేజీలు ఎందుకుంటే, 2 లీటర్లు ఎందుకుంటే అది రెండో రోజుకి ఏమయ్యేదో తెలుసా? కుళ్ళిపోయేది. ఏమంటే ఇవాళ 10 చాప్టర్లు చదివేశాను బైబిల్, రేపు చదవక్కర్లేదు అనుకుంటే కుదరదు. ఇవాళ 2 గంటలు ప్రార్థన చేశాను, రేపు 1 నిమిషం కూడా ప్రార్థన చేయకపోయినా కూడా ఇది సరిపోద్ది అంటే కుదరదు. ఏ రోజుకి ఆ రోజు నీవు మోకాళ్ళ మీద పడాలి. ఏ రోజుకి ఆ రోజు ఆయన వాక్యంతో నీ హృదయాన్ని నింపుకోవాలి. ఏ రోజు ఆ రోజుకి నీ సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. నీ కన్నులు పాపము చూడకుండా పవిత్రంగా కాపాడుకోవాలి. నీ హృదయ ఆలోచనలను దేవునికి చెరపట్టి క్రీస్తు చేతికి అందించాలి. నీ వ్యక్తిగత జీవితంలో, అంతరంగ జీవితంలో శుద్ధ హృదయాన్ని కలిగి ఉండాలి. ఇప్పుడు చెప్పండి, ఈరోజు రక్షించబడ్డ వారు ఎవరు లేరా? పౌలు అన్నాడు, నేను దినదినము చనిపోతున్నాను. నేను దినదినము బతికే ఉన్నాడు. ఆయన చనిపోతున్నాడు. దేనికి చనిపోతున్నాడు? నా శరీర ఇచ్చలకు, నా లోకాశలకు, నా పాతాదాము స్వభావం యొక్క ప్రేరేపణలకు నేను చనిపోతున్నాను. ఇక నువ్వు జీవించేవాడను నేను కాదు. ఎవరు మరి? క్రీస్తే నా యందు జీవించు, నా కొరకు ప్రాణం ఇచ్చిన నా క్రీస్తు కొరకు నేను జీవిస్తున్నాను. ఎప్పుడు క్రైస్తవుడు అనేవాడు, నిజమైన విశ్వాసం అనేవాడు అటువంటి హృదయాన్ని కలిగి ఉంటే ప్రభు ఎప్పుడు వచ్చినా మనకు పర్వాలేదండి. అప్పుడు ఎప్పుడు వచ్చినా పర్వాలేదు, దాని గురించి ఎదురు చూసుకుంటూ కూర్చోక్కర్లేదు. ఆయన ఎప్పుడు వచ్చినా నీ హృదయం శుద్ధిగా కాపాడుకుంటే నీవు ఎత్తబడతావు. అంచె దినాల్లో మనుషుడు పైకి భక్తి గలవారి వలె ఉంటారు, కానీ దాని శక్తిని ఆశ్రయించరు. దేవుని కంటే సుఖాన్ని ఎక్కువ ప్రేమిస్తుంటారు. కొన్నిసార్లు మా సంఘంలో అడుగుతుంటాను, ఏమన్నా ఆదివారం మీటింగ్ రాలేదు బ్రదర్ అంటే, ఇప్పుడే ఊరి నుంచి వచ్చారండి అందుకని రెస్ట్ తీసుకుంటున్నాను అంటాడు. ఏంటి ఇప్పుడే ఊరి నుంచి ఎవడ రమ్మన్నాడు? అసలు ఆదివారం ఎవరి రోజు అండి? 6 రోజులు పనిచేయి, 7వ రోజు నాకు ఇమ్మన్నాడు. ఏమంటే సంఘ పట్టీలో విశ్వాసుల జాబితా ఉంటుంది, సంఘ సభ్యత్వం ఉంటుంది. ఆ సభ్యత్వం ఉన్నంతమంది సంఘంలో ఉంటారా ప్రతి ఆదివారం? ఉండరు. క్రిస్మస్ పండగకు మాత్రం ఉంటారు. అందుకే అప్పుడు చర్చిలు చాలవు. ఏంటంటే అదేంటి, నువ్వు విశ్వాసివైన తర్వాత విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించాలి. 6 దినాలు కష్టపడి పనిచేయి, 7వ రోజు నాకు ఏమన్నాడు ప్రభు? ఒక్కరోజు నా కోసము నన్ను ప్రార్థించండి, నన్ను ఆరాధించండి, నా నామాన్ని ప్రకటించండి, నా కొరకు నాతో సహవాసం చేయండి అని ప్రభు పిలుస్తుంటే టైం లేదు దేవునికి అంటారు. ఏంటండి ఈ దేవునికి టైం లేదనే వాళ్ళందరూ దెయ్యానికి టైం ఇచ్చేస్తున్నారు అన్నమాట. దేవునికి ఇవ్వాల్సింది దేవునికి ఇవ్వకపోతే అది నీకు మిగలదండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. అది దశంభాగం కానీ, నీ సమయం కానీ, దేవునికి చెందింది నీ ప్రథమ సంతానం కానీ, దేవునికి చెందింది ఏదైనా దేవునికి ఇవ్వకపోతే అది నీకు మిగలదు. అది సాతాను దొంగిలించేస్తాడు. మీరే ఆలోచించి చూడండి. ఆదివారం నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బులన్నీ హాస్పిటల్ ఖర్చు అయిపోతాయి, జేబు దొంగలు పాలైపోతాయి. ఊహించి అనలైజ్ చేసి పరిశీలించి చూసుకోరండి.
ఆదివారం దేవుని మందిరంలో ఉండండి. సంఘం అభివృద్ధి చెందుతుంది. ఒకరినొకరు మనం ప్రేరేపించుకోవడానికి, పురిగొల్పుకోవడానికి, విశ్వాసులందరూ ప్రేమ చూపటలో, సత్కార్యములు చేయటంలో ఒకరినొకరు పురికొల్పుకోవాలి. పురికొల్పుకోవటం అంటే ఏంటి? కీ ఇచ్చుకోవాలి. కీ, ఈ బొమ్మలు అంటే చూడండి, కీ బొమ్మ ఇస్తే టక 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 కొడుతుంటుందండి. టక 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 ఆగిపోద్ది. ఆగినప్పుడు ఏం చేయాలి? మళ్ళీ కీ ఇవ్వాలి. ఏమంటే ఆదివారం నుంచి సోమవారం మళ్ళీ ఆదివారం వరకు ఓ లోకంలోకి మనం వెళ్తున్నాం, లోకస్తులతో ఉంటున్నాం, లోక కార్యాలు చేస్తున్నాం, ఉద్యోగాల్లో ఉంటున్నాం, చదువుకుంటున్నాం, కాలేజీల్లో ఉంటున్నాం, అవిశ్వాసుల మధ్య ఉంటున్నాం, ఎటుటో తిరుగుతున్నాం, చలారిపోతున్నాం. మళ్ళీ ఆలయంలోకి వచ్చేటప్పటికి మళ్ళీ పురికొల్పుకొని ఉజ్జీవించబడాలి. ఒక కారులో డీజిల్ పోసామంటే బతుకంతా నడుస్తుందా? బతుకంతా నడుస్తుందా? ఏంటంటే దాన్ని మళ్ళీ ఏం చేయాలి? దాన్ని రీఫిల్ చేయాలి. ఎప్పటికప్పుడు దేవుని సన్నిధిలో మనల్ని మనం ప్రోత్సహించుకోవాలి. లేకపోతే మన భక్తి ఆచార స్థితికి దిగజారిపోతుంది, మన భక్తి నామకార్థ స్థితికి దిగజారిపోతుంది, మన భక్తి శక్తి లేనిదిగా మిగిలిపోతుంది. ప్రభు చెప్పాడు, నేను వచ్చే రోజుల్లో మిమ్మల్ని ఎవరు మోసగించుకోకుండా చూసుకోండి. అనేకులు నా పేట వచ్చి నేనే క్రీస్తునని పలువురిని మోసం చేస్తారు. ఆ లిస్టులో మీరు లేకుండా చూడండి. మరియు మీరు యుద్ధములను గురించి, యుద్ధ సమాచారముల గురించి వినబోదురు. మీకు తెలుసా అండి, ప్రతిరోజు ఎక్కడో ఒక చోట ఏదో ఒక చిన్న యుద్ధమైన, చిన్న గొడవైన సరిహద్దుల దగ్గర దేశానికి మధ్య జరుగుతూనే ఉంది. యుద్ధాల గురించిన సమాచారం, విపత్తుల గురించిన సమాచారం గురించి వింటారు. ఇంకా జనం మీదకి జనమును, రాజ్యం మీదకి రాజ్యము లేస్తుంది. అక్కడక్కడ కరువులు, భూకంపములు కలుగును. ఎవరన్నా మీరు ఎప్పుడన్నా భూకంపంలో నేను ఉన్నానన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే చేయొద్దండి. మీరు ఎప్పుడు భూకంపం అంటే కూడా తెలీదా? అందుకే అంత ధైర్యం కూర్చున్నారు. ఇప్పుడు భూకంపం వస్తే పరలోకం పోతారా, నరకం పోతారా? ఇప్పుడు భూకంపం వస్తే పైకి పోతామా, కిందకి పోతామా? ఒక 2-3 సెకండ్లు 5.6 వస్తేనే గందరగోళంగా ఉంది. 7.7, 7.9 వస్తే నేపాల్లో ఒక 2-3 నిమిషాలు ఊగిన ఊపికి 130-140 సంవత్సరాలు కట్టిన కట్టడాలన్నీ ఏమైపోయినాయి? నేల మట్టం అయిపోయింది. ఈ కట్టడాలు చూసి ఆశ్చర్యపడతావేంటయ్యా? ఈ కట్టడాలు చూసి గొప్ప దేవుడు గొప్ప అంటావేంటయ్యా? ఈ కట్టడాల్ని పూజ చేస్తావేంటయ్యా? ఈ కట్టడాలే చాలనుకుంటావేంటయ్యా? ఇవన్నీ ఒక క్షణంలో నేను నేలమట్టం చేయగలను అంటున్నాడు దేవుడు. మనుషుడు బయటికి భయపడ్డా? దేవుడికి భయపడ్డా? భూకంపములు కలుగును. ఎన్నో స్థలాల్లో భూకంపాలు చిన్న చిన్నవి కలుగుతున్నాయి. ఈ రోజున మన పక్క దేశంలోనే మనం చూసాము. దాని యొక్క ప్రభావం మన భారతదేశంలో కూడా చూసాము. దేవుడు ఎప్పుడో కొండ మీద కూర్చొని శిష్యులకు చెప్పిన మాటలు ఈ రోజున అక్షరాలు నిలబడుతున్నాయి. మనుష్యుడు దేవునికి భయపడడా? ప్రభు యొక్క రాకడ సూచనలు నెరవేర్చున్నప్పుడు ఆయన రాకడ కొరకు మనం సిద్ధపడమా? ఆయన రాకడ కొరకు మనం ఎదురు చూడొద్దా? ఆయన రాకడ వచ్చేలోగా ప్రతి వ్యక్తికి యేసుక్రీస్తు రక్షకుడన్న సువార్త చెప్పవలసిన భారం నీ మీద నా మీద లేదా? రక్షించబడ్డానన్న ప్రతి ఒక్కరూ మరొకరిని రక్షించాలని ఆసక్తి కలిగి ఉండాలి కదా. భూకంపాలు కలుగుతాయి, యుద్ధాలు కలుగుతాయి. ఇవన్నీ వేదనలకు ప్రారంభము. జనులు మిమ్మను శ్రమలు పాలు చేసి చంపెదరు. అక్షరాలు నెరవేరుతుందండి. ఇప్పుడు గొర్రెలు నరికినట్టు మెడలు నరికేస్తున్నారు, కాల్చేస్తున్నారు, భయంకరంగా కత్తులతో పొడిచి చంపేస్తున్నారు. ఇంకా ఎన్నో స్థలాల్లో మనకు తెలియదు, బయటికి రావు ఆ సంగతులు. ఈ దినానికి మనం ధన్యులం కాబట్టి అందరూ మనలాగా ఉన్నారు అనుకోకండి. మన భారతదేశంలోని మారుమూల స్థలాల్లో కొన్ని ప్రాంతాలలో క్రైస్తవులు చాలా హింసించబడుతున్నారు. ఇవన్నీ రాకడ సూచనలు. మేము భయపడాల్సిన అవసరం లేదు. మనుషులకు భయపడకండి. మనుషులకు భయపడటం వలన ఏమొస్తుందంటే ఆస్తి వస్తుందా? ఉరి వస్తుంది. ఏమొస్తుందండి? మనుషులకు కాదు. ఎవరికి భయపడాలి మనం? ప్రాణాన్ని మాత్రం తీసే మనుషులకు భయపడకండి. మీ ప్రాణమును ఆత్మను నరకానికి పంపగలిగిన శక్తి కలిగిన దేవునికి భయపడండి. కానీ ఇవన్నీ రాకడ గుర్తులు అన్న సంగతి మనం గుర్తించి క్రీస్తు కొరకు ఒకవేళ శ్రమ పడవలసి వస్తే అది నష్టమా భాగ్యమా చెప్పండి చూద్దాం. నా నిమిత్తం మిమ్మల్ని జనులు హింసించి నిందించి మీ మీద చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు కూర్చుండి ఏడవండి, మీరు సంతోషించి
గంతులు వేయండి, ఆనందించి గంతులు వేయండి, పరలోకమందు మీ ఫలము. ఎవరైనా యేసు ప్రభువుని నమ్ముకున్నందుకు కష్టపడితే అత్తగారు తిడుతుంది, కోడలు గారు తిడుతుంది, భర్త గారు తిడతారు అని చెప్తుంటారు చాలామంది. తిట్టామండి, మంచిది, హల్లెలూయా అని చెప్పండి అంతే. అంతేగాని ఏడ్చుకుంటూ కూర్చోవద్దు. ఏమొచ్చింది నీ దేవుడు నమ్ముకుంటే, ఏం చేశాడు నీ దేవుడు నీకు అని నిందలేస్తున్నారన్నా, ప్రభువు నమ్ముకున్నా కూడా నాకు బిడ్డ పుట్టలేదని, నీ దేవుడు ఎక్కడ నీ గర్భఫలం ఇచ్చాడు అని నన్ను నిందించి నిమిషము నన్ను మాటలతో నరికేస్తున్నాడన్న నా భర్త అని ఒక్కొక్క సహోదరి చెప్తూ ఉంటుందండి. పర్వాలేదు, క్రీస్తు కొరకు బాధపడటం గొప్ప భాగ్యం. మీరు క్రీస్తు కొరకు బాధను సహిస్తే ఇహమందు పరమందు అనేక రెట్ల ప్రతిఫలాన్ని ప్రభువు ఇస్తాడు. నీవు శోధనలో నిలిచి ఉంటే నిన్ను నిందించిన వాళ్ళందరూ నీ దగ్గరకు వచ్చి నిన్ను క్షమాపణ అడిగినట్లుగా, నీకు మిత్రులు అవునట్లుగా, నిన్ను అపహసించిన వాళ్ళే నీతో ప్రభువు ఉండట చూచి నీవు దీవించబడినట్లుగా దేవుడు హెచ్చిస్తాడు. అంచెదినాలలో మనమున్నాం. ప్రభువు రాకడ దినాలు సమీపంగా ఉన్నాయి. మనుష్యులు ఎలా ఉంటారు? స్వార్థం, ఎక్కడ చూసినా స్వార్థం. ఏంటంటే డబ్బుల కోసం కన్న తల్లిని చంపేసే వాళ్ళని చూస్తున్నాం ఈ రోజుల్లో. చిన్న స్థలం తగాదా కోసం అన్నదమ్ములు ఒకళ్ళు చంపుకొని చనిపోవడం చూస్తున్నాం. నేను బాగుండాలి, నేను బాగుంటానికి ఎవడైనా అడ్డం వస్తే వాడిని చంపేయాలి, వాడిని తీసేయాలి అనే నీచమైనటువంటి స్వభావం కలిగిన వాళ్ళని చూస్తున్నాం. అక్రమం విస్తరిస్తుంది ప్రభు రాకడ సమయంలో అన్నది అక్షరాలా కనబడుతుంది. మనుషులు ధనాపేక్షలు. అసలు మనుషుడికి డబ్బు 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 డబ్బు. ఒక ఆయన అన్నాడు, అసలు ఆయన హృదయం అంట, మా అన్నయ్య హృదయం అండి, గుండె టప్ 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 కొట్టుకోవట్లేదు, డబ్బు 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 డబ్బు. ఏంటండి, పొద్దున్న లేచిన కాడి నుంచి డబ్బులు 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 అటు సంపాదించాలి, మస్కట్ పోవాలా, దుబాయ్ పోవాలా, అమెరికా పోవాలా, డబ్బులు 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 డబ్బులు. ఏం చేసుకుంటావు నీ డబ్బులు? ఏం చేసుకుంటావండి? ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వాడికి ఏం ప్రయోజనం? అంచెదినాల్లో వ్యాపారకరమైన కలవలలో అభ్యంతరాలు వస్తాయి, ఒకరినొకడు అప్పగిస్తారు. 11వ వచనం, అనేకమైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు. అక్రమములు విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోవును. అబద్ధ ప్రవక్తలు వచ్చి మోసగిస్తారు. బైబిల్లో ఉందండి. మీలో ఎవరైనా వ్యాధిగ్రస్తులై ఉండడలా నూనె రాసి పెద్దలను పిలిపించి నూనె రాసి ప్రార్థన చేయడి, అప్పుడు అతని పాపములు క్షమించబడును, అతడు స్వస్థత పొందును అని. విజయవాడలో నేను ఒక మీటింగ్కి వెళ్ళాను మొన్న. అక్కడ నేను రూమ్లో ఉన్నప్పుడు ఆ లోకల్గా కొన్ని క్రైస్తవ ఛానల్స్ వస్తున్నాయి. అందులో పెద్ద పెద్ద వాళ్ళు అనౌన్స్మెంట్ చేస్తున్నారు. ఏంట్రా అంటే, ఇది యెరూషలేము నుంచి తెచ్చిన నూనె, ఈ నూనె రాసుకుంటే క్యాన్సర్ ఎగిరిపోతుంది, ఈ నూనె బాటిలు, అలాగే ఇది యెరూషలేము నుంచి తెచ్చిన మట్టి, ఈ మట్టి మీ పునాదులు వేస్తే మీ బిల్డింగ్ గట్టిగా ఉంటుంది, ఇది యెరూషలేము నుంచి తెచ్చిన నీళ్లు, ఈ నీళ్లు తాగితే మీకు దాహమే వేయదు. ఏంటంటే చెప్తున్నాడు ఆయన. ఈ పెట్టంతా కలిస్తే 5,000 మాత్రమే, కావలసిన వాళ్ళు ఇప్పుడు డబ్బులు పంపండి. ఇదేంద్రా నాయన, 5,000కే ఇంకా డాక్టర్లు ఉండక్కర్లా, బిల్డింగుల్లో ఇంకా మనకు మేస్త్రులు అక్కర్లా. ఇది మూఢనమ్మకం. మన భారతీయులకి ఇది ఒక పెద్ద మూఢనమ్మకం కదండి. మూఢనమ్మకాలు చెప్పే వాళ్ళని మోసపోకండి. యేసుక్రీస్తు నామములో జయమున్నది. ఏ పాస్టర్ గారు ప్రార్థన చేసినా జయమున్నది. శుద్ధ హృదయంతో నువ్వు ప్రార్థన చేసినా జయం వస్తుంది. దానికి ఒక పెద్ద బిషప్ గారు రాక్కర్లేదు ఎక్కడి నుంచో. నువ్వు విరిగి నలిగిన హృదయంతో దేవా అని మొరపెడితే, ఆపత్కాలంలో నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరమిస్తాను. దేవునికి నరుడుకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు అను నరుడు. ఈ బోధకులు చాలామంది ఇవాళ కర్చీఫ్లు అమ్మటం, నూనె బాటలు అమ్మటం, ఇంకేంటేంటో వ్యాపారాలు చేస్తున్నారండి. వాళ్ళ బాధ వేస్తుంది. టీవీ వచ్చాక పెద్ద బిజినెస్ అయిపోయిందండి. ఇదిగో పుస్తకాలు, సీడీలు మేము అమ్ముతున్నాం. దాని గురించి పెద్దగా పట్టించుకోం. అది దేవుని వాక్యం. ఆ పుస్తకం నువ్వు తీసుకెళ్ళి చదివితే అందులో ఉన్న వాక్యం నిన్ను బలపరుస్తుంది. ఆ సీడీలో ఉన్న పాటలో ప్రసంగమో నువ్వు వింటే, లేక మంచాన పడి ఆలయానికి రాలేని వారికి, లేక మీ ఫ్రెండ్స్కి, నా క్రైస్తవేతరులకు ఇస్తే, వాళ్ళు చర్చికి రాని వాళ్ళు ఉంటే వాళ్ళు ఇంట్లో చూసినప్పుడు వాళ్ళు అది పట్టబడి దేవుని రక్షించబడి చర్చికి వస్తారని. అంతేగాని అది మంత్రాలు కాదు, మంత్రాలు మాయలు కాదు. అబద్ధ ప్రవక్తలు వచ్చి అనేకలను సులభమైన భక్తి అండి, సులభమైన భక్తి. పాపములు ఒప్పుకోకుండా, పశ్చాత్తాపడకుండా నీకు స్వస్థత కలగదండి. ఈ స్వస్థతలు ఎక్కువైపోయినాయండి.
ఈ మెయిన్ లైన్ చర్చెస్లో నుంచి అనేక మంది ఈ స్వస్థతల అట్రాక్షన్స్తో వెళ్ళిపోతున్నారు. యేసు ప్రభు చెప్పాడు, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలర్లుగా చేస్తాను. మనుషుల్ని ఎక్కడ పట్టుకోవాలి? చేపలు ఎక్కడ పడతారు? సముద్రంలోకి వెళ్ళి చేపలు పట్టాలి. ఒక ఆయన వెళ్ళి సముద్రంలో కష్టపడి చేపలు పట్టుకొని బుట్టలు వేసుకుంటుంటే ఇంకొక ఆయన వెళ్ళి బుట్టలో నేను తెచ్చేసుకొని బుట్టలు వేసుకుంటున్నాడట. ఎదుటి నేను కన్న బిడ్డలు, నేను సువార్త ద్వారా మిమ్మల్ని కన్నాను. మీకు బోధకులు అనేకులు ఉంటారు కానీ తండ్రులు అనేకులు లేరు. నాకు సంఘాలు కట్టాలనే ఆశ ఉండదండి నాకు. ఎందుకని నా ప్రభు నన్ను నడిపించాడు. క్రీస్తునామం ఎరుగుని చోట్లకు వెళ్ళాలి. సంఘంలోకి వెళితే సంఘాన్ని బలపరచాలి, సంఘంలో ఉన్న విశ్వాసాన్ని బలపరచాలి, సంఘంతో కలిసి పనిచేయాలి. అంతేగాని సంఘాన్ని వేరు చేసి సంఘం పెడతాం కాదు. కానీ ఈ దినాన మోసపోతున్నారు జనులు, మోసపోతున్న సేవలు ఉన్నాయి. ఈ దినాన క్రైస్తవ సేవ నవ్వుల పాలవుతుందండి. అన్యులకి ఎగతాళిగా ఉంది. క్రైస్తవులు చూసినప్పుడు ఎగతాళిగా ఉంది. ఎందుకు భారతదేశంలో ఒక ఘనమైన పేరును మనం సంపాదించుకోలేకపోతున్నాం? క్రైస్తవులు అంటే ఎందుకు అందరికీ చులకన? ఒక బోధకుడు అంటే, సేవకుడు అంటే ఎందుకు అందరికీ ఒక విధమైన చులకన భావం బయట వారికి, అన్యులకి? కారణం, మనం పునాది మీద దేవుని సేవని కడతం లేదు, వాక్యానుసారమైన సేవను కడతం లేదు. రేపు అగ్ని పరీక్షకు నిలబడే సేవ చేయాలంటే మనం చేసే సేవ మనుషులు మెచ్చుకుంటే సరిపోదు. మనం చేసే సేవను మనుషుల్ని మభ్యపెడితే సరిపోదు, మనుషుల్ని చేరిస్తే సరిపోదు, గుంపులు సంఘాలు వస్తే సరిపోవు. వారి సారం ఎంత? వారు నిజంగా ప్రభువుని ఎరిగిన వారేనా? వారు పశ్చాత్తాపడ్డారా? రక్షించబడ్డారా? వారి అంతరంగంలో మారు మనసు పొందారా అన్నది చాలా ముఖ్యమండి. రేపొద్దున ప్రభు మన యొక్క సేవను అగ్నితో పరీక్షిస్తాడట. ఒక్కసారి చూడండి. ఒకవేళ మీరు అందరూ సేవకులు కాకపోయినా మనందరం సేవలో ఉన్నాం, సేవలో పాలుభాగస్తులుగా ఉన్నాం. మీరు ఏదో ఒక ఆలయంలో ఉన్నారు. మీరున్న ఆలయంలో ఉన్న పరిచర్య దైవ చిత్తానుసారమైందేనా, వాక్యానుసారమైందేనా? ప్రభువు రాకడ సమయంలో ఎత్తబడే వధువు సంఘములు ఉన్నారా అన్నది పరిశీలించుకోవాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం దగ్గర నుండి, దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పైన శిల్పకారుని వలె పునాది వేసి తిని మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలా కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలను. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడనూ వేయనేరడు. ఆ పునాది యేసుక్రీస్తే. ఏ సంఘానికి ఏ పేరు పెట్టుకున్నా, ఏ పాస్టర్ ఏ పరిచర్యకు ఏ పేరు పెట్టుకున్నా, దీని పునాది, సేవ పునాది పాస్టర్ది కాదు, సంఘాలది కాదు. ఎవరిది? క్రీస్తే. ఆ పునాది యేసుక్రీస్తే. ఎవడైనాను ఆ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టినడల వాని పని కనబడును. ఆ దినమున దానిని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. ఏంటంట? బంగారము, వెండి, వెలగల రాయిలు, కర్ర, గడ్డి. అమ్మో, గడ్డి లారీలో వేసుకొని తీసుకెళ్తుంటారు, చూసారు ఎప్పుడన్నా మీరు? ఇంత ఎత్తుంటుంది, ఈ పక్క ఆ పక్క. అంత పెద్ద గడ్డే. ఏంటండి? ఇంత ముద్ద బంగారం, ఇంత ముద్ద బంగారం ముఖ్యమా? అంత పెద్ద గడ్డివాము ముఖ్యమా? ఇంత మొక్క బంగారం మీద నొప్పు పడితే ఏమవుద్ది? అంత గడ్డివాము మీద అగ్గిపొల్ల పడితే ఏమవుద్ది? గడ్డివాము మీద అగ్గిపొల్ల పడితే 5 నిమిషాలు ఏమైపోతాడు? అదంతా బూడిదైపోద్ది. ఏం మిగలదు అక్కడ అసలే. ఎందుకు? పెద్ద సేవ చేశాను, బోల్డ్ మంది జనం వచ్చారు, బోల్డ్ సేవ చేశామని పాస్టర్ గారులు గొప్పలు చెప్పుకోవటమే కానీ అసలు ఇది వాక్యానుసారమైందేనా? దేవుని చిత్తానుసారమైందేనా? వచ్చిన వాళ్ళ దగ్గర బైబిల్ ఉందా? నాకు తెలుసండి, బైబిల్ లేకుండా వచ్చే వాళ్ళకి ఏందో ఉంది. ఎవరన్నా ఒకళ్ళిద్దరు చదువు రానోళ్ళు, లేకపోతే ఇప్పుడు కొత్తగా ప్రభుని నమ్ముకున్న వాళ్ళు బైబిల్ కొనుక్కోవడానికి అవకాశం, అందులో తమిళనాడులో ఉన్న వాళ్ళకి తెలుగు బైబిల్ దొరకపోవచ్చు. ఆ కారణాలు ఉంటే వేరే సంగతి. కానీ పాతకాలం క్రైస్తవుడు అని చెప్పి బైబిల్ పెట్టుకొని ఉంటాడు చూడండి, ఇంకేదో ఉంది, వాళ్ళకి ఏదో ఉంది. బైబిల్ నీ దగ్గర ఉంటే పాపం నీకు దూరంగా ఉంటుంది, పాపం నీ దగ్గర ఉంటే బైబిల్ నీకు దూరంగా ఉంటుంది అన్నాడు. ఏంటండి? చేశామన్నది కాదు సేవ. నేను భక్తిగా ఉన్నాను, నేను కానుకలు ఇచ్చాను, మా పాస్టర్ గారిని అడగండి నేను ఎలాంటి ఉన్నాను
అంటారు కొంతమంది. పాస్టర్ గారులు మెచ్చుకుంటే ఏం ప్రయోజనం? నీ దేవుడిని మెచ్చుకోవాలి. పక్క వాళ్ళని అడగండి అంటారు కొంతమంది. ఆయన్ని అడగండి, నా భార్య భలే ప్రార్థన పర్వాలండి అంటాడు. ఒక్కొక్కళ్ళు మా పిల్లలు ఎంత బాగా ప్రార్థన చేస్తాడో, నా భార్య ఎంత బాగా సేవ చేస్తావు, మరి నువ్వేం చేస్తున్నావు అంటే నాకే టైం లేదు అంటాడు. ఆయన చర్చికి రాడంట. ఏంటండి? అగ్ని పరీక్షకు నిలబడి ఉండే పరిచర్య బంగారం లాంటిది, కొంచెమే, ఇంత ముద్దైనా చాలు, ఎంతో విలువైంది. అగ్ని పరీక్షకు నిలబడుతుంది. కొయ్య, కాలు, గడ్డి వంటి పరిచర్యలు దహించిపోతాయి. పరిశుద్ధుడు ప్రభు రాకడ సమయంలో క్రైస్తవ పరిచర్యలు పెరుగుతున్నాయి. ఒకప్పుడు ఉజ్జీవ సభలు జరిగితే ఓ చిన్న సందులో తాటాకులు పందిరేసి కింద గడ్డేసి కూర్చోబెట్టి డ్రమ్ము పెట్టుకొని డుమ్ 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 దేవుణ్ణి స్తుతించుడి ఎల్లప్పుడు, అదొకటే. దానికే పట్టహాసంగా పరలోకంలాగా ఉండేది. 200 మంది వస్తే పెద్ద సభ. ఇవాళ ఏంట్రా నాయన అంటే మీటింగ్ అంటే, కాకినాడలో మెక్లార్న్ హై స్కూల్ కాంపౌండ్లో మేము 3 రోజులు మీటింగులు పెట్టాం. మా ముందు మీటింగులు, మా వెనకాల మీటింగులు, ఆ నెలంతా మీటింగులు అంటే ఆ కాంపౌండ్లో జనం, అదే జనం అన్ని మీటింగులకు వస్తున్నారు పోతున్నారు. దేవుని కృప వల్ల మేము పెట్టిన సభలకి కాకినాడ పట్టణం కంటే కాకినాడ చుట్టుపక్కల ఊర్లోళ్ళు సగానికి సగం మంది వచ్చారు. ఈ రోజున క్రైస్తవ సేవ చలారిపోయిందండి. పైకి ఆర్భాటాలు ఉన్నాయి కానీ అంతరంగంలో బలం లేదు, శుద్ధి లేదు, పాపాన్ని జయించే శక్తి లేదు. దేవుని వాక్యాన్ని గ్రహించగలిగిన శక్తి విశ్వాసులకు లేదు. అంచె దినాలలో దురద చెవులు గలవారై సొంత బోధకులను సిద్ధపరుచుకుంటారంట. కల్పన కథలు కావాలంట వాళ్ళకి, కొత్త మెసేజ్లు కావాలి, ఏమైనా కొత్త మెసేజ్లు కావాలి. ఉన్న మెసేజ్ వద్దు. సిలువని గురించి చెప్తే మాకు తెలుసులే అయ్యా, ఎప్పుడో తెలుసు, 3 సినిమాలు చూసావు సిలువల గురించి, నువ్వేంది చెప్పేది? నీకంటే బాగా సినిమా వాళ్ళు చూపించారు యేసు ప్రభువుని, ఎట్ట కొట్టారో ఎట్ట నరికారో, నువ్వేంది చేసేది ప్రసంగం? మేము చూసాం కదా. ఆ ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ బొమ్మలు అందరూ వేస్తూనే ఉంటారు. ఇప్పుడు అది ఏందో, ఆయన ఉన్న సినిమా యాక్టర్ని తీసుకొచ్చి యేసు ప్రభువుని చేస్తే ఆయన యేసు ప్రభువుని పూజ చేసినట్టుగా మనుషులు ఉంటాం. ఎంత విచారకరమైన విషయం. బొమ్మల్లో ఏ యాక్టర్ కానీ, ఏ మనిషి కానీ యేసయ్య పొందిన సిలువ యాగాన్ని నటించి కానీ జీవించి కానీ చూపించలేడండి. కానీ ఈ రోజున క్రైస్తవులకి సిలువ అంటే సులభమైపోయింది. పరిశుద్ధాత్మ అంటే అలవాటైపోయింది, ఒక ఊతపదం అయిపోయింది పరిశుద్ధాత్ముడు అనే విషయం. కానీ బైబిల్లో అంచె దినాలలో మనుష్యుడు సారము లేని వారిగా మిగిలిపోతారన్నది మనం దేవుని వాక్యంలో చూస్తున్నాం. ఈ రోజున మీరు మీ భక్తి జీవితాన్ని కాపాడుకోవాలంటే, మీ భక్తి సరిగా ఉందా లేదా పరీక్షించాలంటే, ఇలాంటి బోధకులు కొత్తగా మీ దగ్గరకు వచ్చి బోధిస్తున్నప్పుడు ఈ జైపోల్ చెప్పే ప్రసంగం వాక్యానుసారమైందా కాదా, ఇది దేవుని చిత్తానుసారమైందా కాదా అని తెలుసుకోవాలంటే మీరు మోకాళ్ళ మీద దేవుని వాక్యాన్ని చదవాలి. బెరయ సంఘస్థులు పౌలు శీలలు ప్రసంగించి వెళ్ళిన తర్వాత ఆ విషయములు అలాగూ ఉన్నవో లేవోనని లేఖనములు పరిశీలించి కానీ నమ్మేవారు కాదంట. అటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. సులభమైన భక్తికి, ఆచార భక్తికి లోబడకండి. ప్రభు రాకడ అతి సమీపంగా ఉన్నదనడానికి అనేక సూచనలు నెరవేరాయి. కరువులు కలుగుతున్నాయి, భూకంపాలు కలుగుతున్నాయి, అబద్ధ ప్రవక్తలు అనేకులు బయలుదేరున్నారు, అనేకులు మోసగిస్తున్నారు, ప్రేమ అక్రమము విస్తరిస్తుంది, ప్రేమ చల్లారిపోతుంది. అసలు ప్రేమనే పదం పాటలకే సంకుచితమైపోయిందండి ఈ రోజున. పాటలు పాడుతూనే ఉంటాం, ప్రేమ 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 యేసయ్య ప్రేమ 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 అని ఇద్దరు పాడుతుంటారు, పక్కన కొతురుతూనే ఉంటారు. అది ఏంది? అది పదాలు మాత్రమే. పక్కవాళ్ళని సహించుకోలేం, ఓర్చుకోలేం, క్షమించలేం, భర్తను భరించలేం, భార్యను సహించలేం, బిడ్డలు తిరుగుబాటు చేసినప్పుడు ఓర్చుకుని వారిని మంచిదారికి తెచ్చుకునేటట్టుగా ప్రయత్నించాం. ప్రేమ అంటాం, కానీ నిజంగా యేసయ్య ప్రేమ నిస్వార్థమైన ప్రేమ, హేతువు లేని ప్రేమ, అర్హత లేని వారిని ప్రేమించే ప్రేమ, పవిత్రమైన ప్రేమ. ఆ ప్రేమతో నిజంగా మనం క్రైస్తవులు నింపబడి ఉండాలి. ఎంతమంది అటువంటి ప్రేమతో ఈ రోజున పరిచర్య చేస్తున్నారు? ఎంతమంది అటువంటి ప్రేమతో దేవుణ్ణి వెంబడిస్తున్నారు? దేవదూత భాషలతో నేను మాట్లాడినప్పటికీ, కొండలను పెకలించగలిగిన విశ్వాసం నాకు ఉన్నప్పటికీ, కాల్చబడడానికి నా శరీరం అప్పగించినప్పటికీ, పేదలకు నా ఆస్తంతా పంచిపెట్టినప్పటికీ, ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడను. యేసయ్య కొరకు ఏది చేసినా ప్రేమతో చేయాల్సిందే, కానీ డబ్బు కోసమో, లాభం కోసమో, గొప్ప కోసమో చేసినప్పుడు అది దేవుని అగ్ని పరీక్షకు నిలబడేది కాదు. ఈ యొక్క రాకడ సూచనలు అన్నీ నెరవేరుతూ ఉన్నాయి.
ప్రభు అతి సమీపంగా రాబోతూ ఉన్నాడు. నేను ఇంకొక 2 వచనాలు చెప్పి ముగిస్తున్నాను. ఒకసారి చూడండి 13వ వచనం. అంతము వరకు సహించువాడెవడో వాడే రక్షించబడును, మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమందంతటా ప్రకటించబడును. అటు తరువాత అంతము. ప్రభు రాకడకు ఆలస్యం అవడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, ఇంకా యేసుక్రీస్తు సువార్త ప్రకటించబడని స్థలాలు ఎన్నో ఉన్నాయి. సంఘాలలో ఉన్న సంఘములో ఉన్న మనం ఆధ్యాత్మికంగా బలపడి సంఘం యొక్క ప్రేయర్తో, సంఘం యొక్క ప్రార్థనతో, సంఘం యొక్క సహకారముతో సంఘము విస్తరించి దూసుకొని ముందుకు వెళ్ళి సువార్త అందని వారికి సువార్తను ప్రకటించాలి. అంతేగాని సంఘానికి బాగా పెరుగుతుంటే పెద్ద పెద్ద చర్చిలు కట్టుకొని, పెద్ద పెద్ద గోపురాలు కట్టుకొని, పెద్ద పెద్ద ఆశ్రమాలు కట్టుకొని, ఇంకా సంఘంలోనే ఆ 4 గోడల మధ్యనే సేవ చేయటం అనేది వాక్యానుసారమైంది కాదు. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ప్రభు వచ్చేస్తున్నాడండి. సిద్ధంగా ఉన్నారా? నిజంగానే మీ జీవితం దేవుని ముందు యథార్థంగా ఉందా? తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం ఎదురుగుంట పెట్టుకొని మీ జీవితంలో అక్కడ ఉన్నటువంటి పాయింట్స్ ఏమైనా ఉన్నాయా అని చూసి మీరు సమాధానపడి దేవునితో సరిచేసుకోవాలని, మీ హృదయాలను దేవుని ముందు నిందారహితంగా కాపాడుకోవాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. దయచేసి స్థలాలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా యేసు ప్రభువా, నీకు వందనములయ్యా. ఈ రాత్రి సమయంలో నీ పాదముల దగ్గర లేచి నిలబడి, ఇదిగో దేవా నా జీవితాన్ని నీకు అప్పగించుకుంటున్నాను, నన్ను విలువ పెట్టి నీవు కొన్నావు గనుక నా దేహముతో నిన్ను మహిమపరుస్తాను అని నిలబడిన ప్రతి ఒక్కరిని దర్శించము నాయన. ఏ గుండెల్లో ఏ గుబులుందో, ఏ గుండెల్లో ఏ వేదన ఉందో, ఏ గుండెల్లో ఏ కోరిక ఉందో, ఏ జీవితంలో ఎటువంటి సమస్య ఉందో ఎరిగిన దేవా, హృదయాంతరేంద్రియాలను పరిశీలించే ప్రభువా, నీ పరిశుద్ధాత్మను మా మీద కుమ్మరించి మా ప్రతి అవసరతను తీర్చు నాయన. గర్భఫలము లేదని ఎందరో వేదనతో ఉన్నారు. గర్భఫలమే యెహోవా ఇచ్చు దానము, కుమారులు ఆయన అనుగ్రహించే స్వాస్థ్యమన్నావు గనుక నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మూయబడిన ప్రతి గర్భమును తెరచున్నాము తండ్రి. అప్పుల్లో ఉన్నామని, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నామని, సరైన ఉద్యోగములు లేక ఇబ్బంది పడుతున్నామని, అందువలన భక్తిహీనులమై ఇష్టానుసారంగా జీవిస్తూ దేవునికి మరింత దూరం అవుతున్నామని అనుకుంటున్న ప్రతి ఒక్కరిని రాత్రి దర్శించు నాయన. కలిగిన దానిని ఆశీర్వదించే దేవుడు, కష్టార్జితాన్ని దీవించే దేవుడు అని నిరూపించి రుణ బాధల నుంచి నీ బిడ్డలను విడిపించము తండ్రి. పాప బంధకములకు బానిసలైన వారు ఇక్కడ ఉంటే, మద్యము వంటి, సారాయి వంటి దురభ్యాసాలకు బానిసలై పైకి భక్తి గల వారిగా ఉంటూ శక్తిహీనులుగా ఉన్న వారిని ఈ రోజున నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము తండ్రి. అపవాదిని ఎదురించడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవునని చెప్పిన మాట ప్రకారంగా నీ బిడ్డల జోలికి సాతాను రాకుడునట్లుగా నీ అగ్ని కంచెను నీ బిడ్డల చుట్టూ ఉంచున ఆయన. ప్రతి విధమైన పాపపు కట్టును విడగొట్టుము తండ్రి. నీవు పొందిన దెబ్బల ద్వారా మాకు స్వస్థత ఉన్నదని, మా వ్యసనములను వ్యాధులను నీవు భరించి ఉన్నావని, మాకు మరణం యొక్క బలము గల వారిని మరణం ద్వారా జయించి ఉన్నావని, నీ అందు విశ్వాసముంచిన వాడు మరణించడు, మరణించినను తిరిగి జీవించునని మేము విశ్వసించుటకు సహాయము చేయము. ఈ లోకములో ఉన్న వాటిని నేను ప్రేమించకుడి అని నీవు చెప్పిన మాటను గుర్తుపెట్టుకొని దేవుని చిత్తము చేసి నిరంతరము జీవించే వారిగా ఉండటకు సహాయము చేయము. నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదన్న రీతిగా ఆనాడు జక్కయ్య ఇంటికి వెళ్ళిన దేవా, ఈనాడు మాతో పాటు మా గృహములకు వచ్చి మా గృహములను పరిశుద్ధపరచము నాయన. మా ఇంటికి రక్షణ కలుగు చేయము తండ్రి. నీ చిత్తమైతే, నీ రాకడ ఆలస్యమైతే ఇప్పుడు నిన్ను మహిమపరచుటకు సహాయము చేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. Thank you.